సరే చూద్దాం. కూర్చుందాం. అది త్వరలో వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ పెన్షన్లే కాదు, ఇవాళ అభివృద్ధి ప్రాంతాల్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా మేము దృష్టి సారించబోతున్నాం. ఒక మంచి పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యం. అధికారులు కూడా మనవి చేస్తున్నాం. తప్పుదారిలో నడిచిన అధికారులారా, ప్రభుత్వాలు మారతాయి కానీ అధికారాన్ని చలాయించేది మీరు. నాయకులు చెప్పారని ఇష్టారాజ్యంగా తోకలాడిస్తే నష్టపోయేది మీరే. ప్రజల కోసం చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న మీ అందరి మీద కూడా కఠిన చర్యలు ఉండాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించగా, రాజ్యాంగాన్ని గౌరవించగా మౌలిక హక్కులను హరిస్తే ఏ విధంగా ఫలితం ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర కూడా చూసాం, రెవెన్యూ శాఖ ఏ విధంగా భూములను కబ్జా చేసిందో. భూములను కబ్జా చేయడం కోసం ఒక చట్టం తెచ్చింది ప్రభుత్వం. దాన్ని ఒక కలంపోటుతో రద్దు చేస్తా చంద్రబాబు గారు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎవరి భూములు ఎవరికో తెలియదు, ఎవరెవరు కట్టబెట్టారో తెలియదు. ఈ మధ్యకాలంలో మన జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ అనేక జిల్లాల్లో కానీ ఏ విధంగా భూములు కబ్జా చేశారో ఒక దృష్టాంతం ఉంది. ఈస్ట్ గోదావరిలో కూడా రెవెన్యూ కలెక్టరేట్ మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చాలా భూములు అన్యాక్రాంతమైనాయి. చాలామంది వస్తూ ఉన్నారు, మా భూములు పోయినాయి, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేశారు, మ్యూటేషన్ చేశారని చెప్తూ ఉన్నారు. సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాంటి కలెక్టర్ల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓలు కానీ బీఆర్ఓలు కానీ ఎవరైతే తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అసలైన లబ్ధిదారులకు దగా చేసి కొంతమంది అధికార పక్ష నాయకులకు ఒత్తాసు బలిగి తప్పులు చేశారో వాళ్ళందరినీ శిక్షించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అందుకనే మొదటగా 4 ఫైల్ దస్తాల మీద సంతకాలు పెట్టి ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన చట్టాలను రూపుదిద్దుతాం, సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడుతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి, మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ, ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు, మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. సేవా లక్ష్యంలో పనిచేసి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ 2 కళ్ళుగా తీసుకొని ప్రతి ఒక్కరికి అండగా నిలబడటం, ముఖ్యంగా అణగారిన వర్గాలకి, పేద వర్గాలకి, బాధితుల పక్షాన్ని నిలబడతామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇంతంత మెజార్టీలు మీరు ఇచ్చారంటే ఏ జయంతో ఇచ్చారో మేము అర్థం చేసుకోగలం. ఆ జయం నెరవేరేదానికోసం మేమందరం కూడా కృషి చేస్తామని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మా వరకు మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ప్రోటోకాల్ పాటించలే, అధికార దుర్వినియోగం, కనీసం ప్రతిపక్ష నాయకులకి గౌరవించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గౌరవించిన పాపాన పోలే. ఇవాళ ఇళ్ల చుట్టూ తిరుగుతారు, వంగి దండాలు పెడతారు, కనీసం గౌరవించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అలాంటి వాళ్ళంతా ఒక కంట కనిపెట్టి ఉంటామని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. నాకు సంబంధించి 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురు చూసాం, ఎన్నో ఒడిదుడుకులు ఎదురు చూసాం. ప్రజల కోసం నీతిగా నిజాయితీగా వ్యవహరించాం. మాట తప్పలేదు, మడం తిప్పలేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాం. ఫలితంగా 7 సార్లు రాజమండ్రి సిటీలో కానీ రూరల్లో కానీ గెలిపించారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నా. ఇవాళ కూడా లక్షలాది మంది, వేలాది మంది అభిమానులు ఉన్నారు, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, స్థానికంగా కూడా. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెబుతున్నాను. నా భవిష్యత్తును ఆకాంక్షించిన వాళ్ళు, నా గెలుపును ఆకాంక్షించిన వారు, నా కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి నాకు మంచి మెజార్టీని ఇచ్చి దేశంలోనే మొదటి రిజల్ట్, ఫస్ట్ రిజల్ట్ నాదే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మంచి మెజార్టీ గుర్తింపు సంకేతంగా నిలిచింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 42 సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తున్న మీ అందరికీ కూడా తప్పుండే ఎత్తి చూపుతారు, సౌహృదయంతో స్వీకరిస్తాం. ఒకవేళ లోపాలుంటే సరిదిద్దుకుంటాం, మంచి ఉంటే స్వీకరిస్తాం. ఇవాళ ఎంతోమంది వస్తూ ఉన్నారు, అనేక మంది సంఘాల వారు వస్తూ ఉన్నారు, ఎన్నెన్నో సలహాలు సూచనలు చెప్తా ఉన్నారు. వాళ్ళ బాధలు చెబుతున్నారు, గాథలు చెబుతున్నారు.
వాళ్ళందరి వాయిస్గా నేను ఉంటానని సవినయంగా మనవి చేస్తున్నాను.